ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం పలు రకాల వార్తలు జనసేన తరపు నుంచి వినబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు ఆసక్తికర విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందనే కథనాలు కూడా వినబడుతున్నాయి. ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందనే ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి ఆమెను బరిలో దిగనుంది అనే వార్తలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక పొలిటికల్ ఎంట్రీపై వరుణ్ తేజ్ కూడా స్పందించారు. ఆయన ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా వరుణ్ తేజ్ గురువారం రాజమండ్రిలో పర్యటించడం జరిగింది. నిహారిక పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న కథనాలలో వాస్తవం లేదని వెల్లడించారు. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే, ఇది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేయడం కూడా జరిగింది. పైగా తమ కుటుంబ సభ్యుల్లో ఏదైనా పెద్దలు నిర్ణయం తీసుకుంటారని, పెదనాన్న, నాన్న, బాబాయ్ ఏం చెప్తే అది మేము పాటిస్తామని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమంటే చేస్తాం, ఈ విషయంలో పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకుంటామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరుత్సాహాన్ని చెందుతున్నారు. నిహారిక ప్రస్తుతం భర్తతో విడిపోయి సింగిల్ గా ఉంటుంది. 2020 సంవత్సరంలో చైతన్య జొన్నలగడ్డను వివాహం ఆడింది. పరస్పర అవగాహనతో ఈ జంట విడిపోవడం జరిగింది. విడాకులు అధికారికంగా ప్రకటించారు. నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటిగా మరలా బిజీ అవుతుంది. నిహారిక మోడర్న్ కార్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆమె చాలా కాలంగా పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో ఒక బ్యానర్ ని నడుపుతుంది. ఈ బ్యానర్ పై బడ్జెట్ చిత్రాలు, సిరీస్లు చేయాలని ప్లాన్ చేస్తుందనే వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి. సో ఇలా తనపై వచ్చిన ఒక ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేద్దని వరుణ్ తేజ్ ఈ విధంగా స్పందించడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.